ఇప్పుడు నేనైతే ముందే చెప్తున్నా, దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పసెస్. ఇప్పుడు ఒక ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ క్వశ్చన్ పేపర్ నుంచి మ్యాథ్స్ 2లో నుంచి ఒక చిన్న క్వశ్చన్ స్క్రీన్ షాట్ చేస్తా. వెదర్ అది సాల్వ్ చేస్తుందా లేదా అని చూద్దాం. క్వశ్చన్ని చాట్‌జీపీటీకి ఇచ్చేసా అండ్ చూద్దాం హౌ ఇట్ విల్ పర్ఫార్మ్ ఆన్ దిస్ వన్. హే గైస్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో చాట్‌జీపీటీని మీ వాట్సాప్లో ఈజీలీ ఎలా వాడాలో చెప్తాను. సో రీసెంట్లీ చాట్‌జీపీటీ వాళ్ళు ఆఫిషియల్లీ ఒక మొబైల్ నెంబర్ లాంచ్ చేశారు. మీరు దాన్ని జస్ట్ మీ వాట్సాప్లో కాంటాక్ట్స్లో సేవ్ చేసుకుంటే సరిపోతుంది. మీరు ఇంకా ఒకవేళ రెగ్యులర్గా యాప్ నుంచి చాట్‌జీపీటీ యూజ్ చేసే వాళ్ళైతే ఇంకా మాటిమాటికే చాట్‌జీపీటీ యాప్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు డైరెక్ట్ వాట్సాప్లోనే చాట్‌జీపీటీ వాడచ్చు. ఆ చాట్‌జీపీటీ ఆ కాంటాక్ట్ నెంబర్ ఏంటో నేను మీకు వీడియో ఎండింగ్లో డిస్ప్లే చేస్తాను. డోంట్ వెరీ, వీడియో చిన్నదే. బట్ బిఫోర్ దాట్ అసలు మనం దీంతో ఏమేమి అచీవ్ చేయొచ్చు అనేది చూద్దాం. సో నేను దాన్ని ఆల్రెడీ ట్రై చేసిన, బట్ మీకు చిన్న గ్లిమ్స్ చూపిస్తా. మనం దాంతో వాయిస్తో ఇంటరాక్ట్ అవ్వచ్చు, లేదా టెక్స్ట్ టు టెక్స్ట్ ఇంటరాక్ట్ అవ్వచ్చు, ఇమేజెస్ పెట్టి ఆన్సర్స్ అడగచ్చు. వీడియోలోకి వెళ్ళిపోదాం. సో హే గైస్, మనమైతే ఇప్పుడు ల్యాప్టాప్లో ఉన్నాం అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు నా ఫోన్ ఇక్కడ మిర్రర్ చేస్తున్నా యూజింగ్ అన్ అప్లికేషన్ కాల్డ్ వైజర్. ఇప్పుడు నేను ఆల్రెడీ చాట్‌జీపీటీ యూజ్ చేసి కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగిన. ఇట్స్ యాక్చువల్లీ డూయింగ్ అ ప్రిటీ గుడ్ జాబ్. అండ్ నేను మళ్ళీ మీకు చూపించడానికి ఒకసారి మళ్ళీ అడుగుతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాయిస్ నోట్ ట్రై చేద్దాం. నేను ఇప్పుడు వాయిస్ నోట్లో దీన్ని ఒక చిన్న క్వశ్చన్ అడుగుతా అండ్ విల్ సీ హౌ ఇట్ వర్క్స్. What do you think students should actually focus on in this current AI generation to have a stable career? సో ఇప్పుడు నేనైతే దాన్ని ఒక చిన్న క్వశ్చన్ అడిగిన. మన కరెంట్ జనరేషన్లో స్టూడెంట్స్ లైక్ అందరూ కానీ ఒక స్టేబుల్ కెరియర్ ఉండాలంటే ఈ ఏఐ జనరేషన్లో ఏం చేయాలని ఆల్రెడీ నేను క్వశ్చన్ అడిగేసి ఒక 4 seconds అలాగైంది అండ్ మనకైతే ఇది రెస్పాన్స్ ఇచ్చింది. సో ఇక్కడ చూసుకుంటే స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఏఐ గురించి నేర్చుకోవాలి, ఇంకా ఫైనాన్స్లో ఫోకస్ చేయాలి అండ్ ఇంకా లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్సెట్రా ఎక్సెట్రా. సో యూ కెన్ సీ దట్ మీరు లైక్ ప్రతిసారి ఇంత మెసేజ్లు ఎట్లా టైప్ చేయాలని ఇబ్బంది పడితే మీరు యూ కెన్ జస్ట్ డైరెక్ట్లీ ఆస్క్ ఇట్ త్రూ వాయిస్ నోట్. అది కూడా ఆన్సర్ చేస్తుంది ఇన్ జస్ట్ లైక్ 4 to 5 seconds బేస్డ్ ఆన్ ద క్వశ్చన్ దట్ యూ హ్యావ్ ఆస్క్డ్. లైక్ అది బ్రౌజర్లో సెర్చ్ చేయాలా లేదా అనే దాన్ని బట్టి. నేను ఇంతకుముందు ఇంకో క్వశ్చన్ అడిగిన, తెలుగులో అడిగిన. అది ఏంటంటే లైక్ ఈరోజు కరెంట్ న్యూస్ ఏంటి, వాట్ ఆర్ ద లేటెస్ట్ ఆర్టికల్స్ అది ఇది అని. అండ్ నాకు తెలుగులో రెస్పాన్స్ ఇచ్చింది. సినిమా అని, ఆరోగ్యం అని, క్రీడలు, రాజకీయాలు ఎక్సెట్రా ఎక్సెట్రా అండ్ ఆల్సో సమ్ ఇంటర్నెట్ సోర్సెస్ ఫర్ దాట్. అది మ్యాటర్. అండ్ వీ కెన్ సీ మనకి వాయిస్ నోట్లో కూడా వర్క్ అయింది. అండ్ నేను మీకు ఇప్పుడు ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ చూపిస్తా. ఇప్పుడు నేనైతే ముందే చెప్తున్నా, దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పసెస్. ఐ నో స్టిల్ దీన్ని జనాలు ఎలా వాడేవాళ్ళు అలా వాడతారు. ఇప్పుడు నేను ఇంటర్మీడియట్ క్వశ్చన్ పేపర్ నుంచి ఒక చిన్న క్వశ్చన్ని నేను స్క్రీన్ షాట్ చేస్తా అండ్ నేను ఆ క్వశ్చన్ని వాట్సాప్లో ఈ చాట్లో ఇప్పుడు ఈ చాట్‌జీపీటీకి సెండ్ చేస్తా అండ్ ఐ ట్రై అండ్ ఆస్క్ ఇఫ్ ఇట్ కెన్ సాల్వ్ ఇట్ ఆర్ నాట్ అండ్ విల్ సీ. సో నేనైతే ఇప్పుడు ఒక ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ క్వశ్చన్ పేపర్ నుంచి మ్యాథ్స్ 2లో నుంచి ఒక చిన్న క్వశ్చన్ స్క్రీన్ షాట్ చేస్తా అండ్ దెన్ విల్ పుట్ ఇట్ ఇన్ ద చాట్. వెదర్ అది సాల్వ్ చేస్తుందా లేదా అని చూద్దాం. అండ్ ఆల్సో నేను సెక్షన్ సిలో నుంచి క్వశ్చన్ తీసుకుంటున్నా. మీకు అందరికీ తెలుసు సెక్షన్ సిలో క్వశ్చన్ కొంచెం టఫ్ ఉంటాయి అండ్ లెంతీ క్వశ్చన్స్. సో నేనైతే ఇప్పుడు ఆ క్వశ్చన్ని స్క్రీన్ షాట్ చేసా అండ్ దాన్ని చాట్లో పెడుతున్నా. దీన్ని సాల్వ్ ఇట్ అని చెప్దాం. సో నేనైతే ఇప్పుడు ఆ క్వశ్చన్ని చాట్‌జీపీటీకి ఇచ్చేసా అండ్ చూద్దాం హౌ ఇట్ విల్ పర్ఫార్మ్ ఆన్ దిస్ వన్. క్వశ్చన్ ఇచ్చేసి ఒక 3 to 4 seconds అలాగైంది. ఐ థింక్ రెస్పాన్స్ ఇప్పటికైతే మనకు వచ్చేస్తుంది. సో యా, దేర్ వి గో, వీ హ్యావ్ ఇట్. నాకైతే మళ్ళీ నా ఇంటర్మీడియట్ టైంకి వెళ్ళి మళ్ళీ అంత బుక్కులు తిరగాలని లేదు. సో ఇఫ్ యూఆర్ సమ్ వన్ లైక్ స్టడింగ్ ఇంటర్మీడియట్ ఆర్ మీకు సొల్యూషన్ తెలుసుంటే చూడండి. మోస్ట్ ప్రాబ్లీ అసలు ఇది తప్పు చేయదు అంటిల్ అండ్ అన్లెస్ ఇఫ్ యూ గివ్ ఇట్ అ వెరీ క్లియర్ క్వశ్చన్ అండ్ ఇన్స్ట్రక్షన్స్. దెర్ ఆర్ వెరీ లెస్ ఛాన్సెస్ ఆఫ్ ఇట్ డూయింగ్ ఇట్ ఇన్ ఎ రాంగ్ వే. నేను మీకు ముందే చెప్తున్నా, దీన్ని మెంటర్ లాగా వాడండి, ఒక గైడెన్స్ కోసం వాడండి. సో వెన్ యూర్ స్టడింగ్ మీ చుట్టుపక్కల మీకు ఎవరు చెప్పేవాళ్ళు లేకపోయినా, ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు లేకపోయినా, ఇన్ దాట్ సచ్ కేసెస్ మీరు దీన్ని ఇట్లా వాడండి. బట్ స్టిల్ నో దీన్ని మీరు ఏ రకంగా వాడతారో. సో అది మ్యాటర్. మనమైతే 2 ట్రై చేసినాం. ఒకటి త్రూ వాయిస్ అండ్ అదర్ వన్ ఈజ్ త్రూ ఇమేజ్. సో నాకు ఇందులో ఒక చిన్న డౌట్ ఉంది. ఐఎమ్ నాట్ షూర్ వెదర్ ఇఫ్ ఇట్ ఈస్ అన్లిమిటెడ్ ఫర్ ఇమేజ్ రిలేటెడ్ క్వరీస్. సో మీరు ఎన్నిసార్లు అయినా డిఫరెంట్ ఇమేజెస్ ఇచ్చి దీని నుంచి ఆన్సర్స్ పొందొచ్చా అంటే అది నాకు తెలియదు. మేబీ దేర్ షుడ్ బి అ లిమిట్, బట్ ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దాట్. నేనైతే ట్రై చేయలేదు. మీరు ఒకవేళ ట్రై చేస్తానంటే చేసి నాకు కమెంట్ చేసి చెప్పండి. సో అదొకటి. అండ్ ఇంకొకటి, మెనీ యాప్స్ ఇప్పుడు ఈ చాట్‌జీపీటీ ఇట్లా వాట్సాప్లోకి రాకముందు వరకు కూడా, లేదా చాట్‌జీపీటీ ఓన్ యాప్ ఇంకా చేయకముందు వరకు కూడా చాట్‌జీపీటీ ఏపీఐ వాడుకొని చాలా యాప్స్ అయితే తయారు చేశారు. ఏఐ మ్యాథ్స్ యాప్ అని, ఏఐ స్టడీ యాప్స్ అని, అదని ఇదని. మోస్ట్లీ వాటి అన్నిటి బ్యాక్గ్రౌండ్లో రన్ అయ్యేది చాట్‌జీపీటీకి రిలేటెడ్ ఏపీఐ అనమాట. సో దిస్ ఈస్ అ రియలీ బిగ్ థింగ్. లైక్ చాట్‌జీపీటీ చాలా స్మాల్ థింగ్, కానీ ఆ యాప్స్ అన్నిటిని కూడా ఇది జస్ట్ ఈజీలీ ఇట్లా క్రష్ చేసేస్తుంది. వీ కెన్ సీ లైక్ వాట్సాప్లో చిన్న అడిషన్ ఇది అంతే. చాట్‌జీపీటీ లైక్ డిఫరెంట్ సపరేట్ యాప్స్ చేసినవన్నీ కూడా ఇస్ నథింగ్ కంపేర్ టు దిస్.
అండ్ యా మీరు టెక్స్ట్ నుంచి కూడా అడగచ్చు ఇంకా ఏమైనా అడగాలంటే. సో నేనైతే ఈ 2 మేజర్ థింగ్స్ ఇవి చాలా బాగుండే, సో అందుకే నేను ఇవి షేర్ చేసిన. అండ్ టైమ్ ఫర్ ద మొబైల్ నెంబర్ ఆఫ్ దిస్ ChatGPT ఏంటంటే, సో ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనబడుతుంది కదా, ఇదే ఈ మొబైల్ నెంబర్. మీరు జస్ట్ వాట్సాప్లోకి వెళ్ళిపోయి కింద ప్లస్ బటన్ ఉంటుంది కదా, విచ్ ఈస్ దిస్ లైక్ ఇది, మీరు దీన్ని నొక్కేసి ఇక్కడ న్యూ కాంటాక్ట్ నొక్కి ఇక్కడ ChatGPT అని నేమ్ ఇచ్చేసి మీరు ఇక్కడ కంట్రీని US సెలెక్ట్ చేయండి, యునైటెడ్ స్టేట్స్. అండ్ ఆ తర్వాత మీరు ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఇచ్చి సేవ్ చేయండి. అండ్ దెన్ ఆటోమేటికలీ యూ విల్ హ్యావ్ ఇట్. మీరు జస్ట్ ChatGPTలోకి వెళ్ళిపోయి యూ కెన్ స్టార్ట్ చాటింగ్, ఆస్కింగ్ క్వశ్చన్స్ అండ్ ఎనీథింగ్. సో వన్ మోర్ టైమ్ అగైన్ చెప్తున్నా, యూజ్ ఇట్ వైజ్లీ. I know it's up to you from now on, but still the more you use it, take it as an opportunity to learn. అంతేగాని if you keep on using it for your advantage, తర్వాత you'll be very stuck in problems where you'll be unable to solve them when you don't have access to ChatGPT. Not like typical max problems అనట్లే, లైఫ్లో ఏ ప్రాబ్లం అయినా కూడా if you become too dependent on AI, మీకు అది యాక్చువల్లీ ఇట్ బికమ్స్ ఎ వెరీ బిగ్ ప్రాబ్లం. అండ్ ఆల్సో నేను ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అప్లోడ్ చేయబోతున్నా, మోస్ట్లీ బేస్డ్ ఆన్ AI, ఇంకా ఆల్సో కంపెనీస్, స్టార్టప్స్, ఫౌండర్ స్టోరీస్, ఇంకా మెనీ థింగ్స్. మీకు ఒకవేళ వీటిలో ఇంట్రెస్ట్ ఉంటే, ఇఫ్ యు ఆర్ అ స్టూడెంట్ ఆర్ someone who is interested in tech, AI, consider subscribing to the channel. So yeah, see you in the next one. Bye.